దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు గత దినములన్నిటిలో ఆయన మనలందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను ప్రభువు నాకు ఇచ్చున్నారు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా అనేకులు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తూ సహకరిస్తూ మరి అనేక విధాలుగా తోడ్పడుతున్న దాన్ని బట్టి కూడా మీకు కూడా ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకను వీటి కొరకు ఈ రక్షణ దుర్గము అనే టీవీ కార్యక్రమాల కొరకు మీరందరూ ప్రార్థించండి, సహకరించండి. దీని ద్వారా అనేకులు ప్రభువుని తెలుసుకొని మరి రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులయ్యేటట్లుగా ప్రభు గొప్ప కార్యాలు చేసేటట్లు ఈ కార్యక్రమాల కొరకు కూడా ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. మరి ఈ వారమునకు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మనం తెలుసుకుందాం. 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. హల్లెలూయా. దేవుడు వచనాలను దీవించునుగాక. ఇక్కడ అబ్రహాం అనేటువంటి భక్తుని గురించి వ్రాయబడి ఉంది. అబ్రహామునకు దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడంట. ఏంటంటే నీ మూలముగా దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను కూడా నీతిమంతులుగా తీర్చునని అని అబ్రహాముకి దేవుడు ముందుగా ప్రకటించాడని సువార్తను ప్రకటించారట్లుగా మనం చూస్తున్నాం. అది ఏ విధంగా నెరవేరిందని మనం ఆలోచిస్తే అన్యజనులు అందరూ కూడా కేవలం యూదులు మాత్రమే కాదు, హీబ్రూస్ మాత్రమే కాదు, అబ్రహాము ద్వారా మొత్తం లోకంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా రక్షించబడి ఆశీర్వదించబడి నిత్య జీవనం పొందుకునేటువంటి గొప్ప ధన్యత అబ్రహాము ద్వారా లోకంలో ఉన్న ప్రతి మానవాళికి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు మరి నీ సంతానము మూలముగా అని అక్కడ ఆదికాండంలో మనం చూస్తున్నాం. నీ సంతానం మూలముగా అని ఆ సంతానమే అబ్రహాము యొక్క సంతానము. నీ సంతానం బట్టి అన్యజనులందరూ ఆశీర్వదించున్నారు. ఆ సంతానం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అబ్రహాము కుమారుడని ఒక పేరుంది, దావీదు కుమారుడని ఒక పేరుంది. కుమారుడు అనే కాడకు వచ్చేటప్పటికి అది ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెందుతుంది. ఆయన అబ్రహాము కుమారుడు, అలాగే దావీదు కుమారుడు కూడా. సో ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన అబ్రహాము కుమారుడుగా ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి అబ్రహాము ఎలాగైతే నీతిమంతుడయ్యాడో, అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, అబ్రహాము ఏ విధంగా నిత్యజీవం అనగా పునాదులు గల పట్టణం కొరకు ఎదురుచూచి విశ్వాసముతో జీవించి పరలోకమునికి వెళ్ళాడో, అదే ప్రకారం మానవాళ్ళందరికీ దేవుడు వాగ్దానం అబ్రహాము ద్వారా నిత్యజీవము లేక బ్లెస్సింగ్స్, రక్షణ అన్నీ కూడా ఎలాగా నివర్తించాలో అవన్నీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవాళ్ళందరికీ దొరుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే వచనం మనకేం చెప్తుందంటే 13వ వచనంలో రాయబడిన ప్రకారం ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవులకి రక్షణ ఇవ్వడమే కాదు, స్వస్థతలు ఇవ్వడమే కాదు, తన పరిశుద్ధాత్మను కూడా మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో వాగ్దానము, ఆత్మను గూర్చిన వాగ్దానం కూడా మనకు లభిస్తుంది. ఇప్పుడు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై. సరండి, ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఆ ఆశీర్వాదములు అన్యజనులైన మనకు కూడా కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా కలుగుటకై
క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి వ్రాయబడిన మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడినదని వాక్యం చెప్తున్నాం. కాబట్టి మానవాళ్ళు అన్యజనులమైన మనము, అంటే మరి అబ్రహాము సంతానం కాకుండా అన్యజనులుగా ఉన్న మనము క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానమై ఆశీర్వదించబడి మనం నిత్య జీవానికి వారసులు అవ్వటం గల కారణం ఎవరంటే మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. యేసు ఈ లోకానికి వచ్చి మన కోసం, మన పాప శాపముల నుండి మనల్ని విమోచించడం కోసం సిలువలో ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు, ప్రాణం పెట్టారు. తద్వారా మానవాళ్ళందరికీ ఈ రోజున శాపము నుండి, ఇక్కడ ధర్మశాస్త్రము శాపం అని ఉంది, ధర్మశాస్త్రము శాపము నుండి అటు యూదులు అవనమండి, గ్రీసు దేశస్తులు అవనమండి, ప్రతివారు కూడా పాపమునకు లోనై శాపానికి గురైపోయిన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మానవాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ పాపాన్ని, ఆ శాపాన్ని ప్రభు అయిన యేసు కల్వరి సిలువలో ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన మరణము ద్వారా మనకి విమోచన కలిగించాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే మానవుని యొక్క పాపము నుండి, దాని యొక్క శాపము నుండి విమోచించి మనలను ఆశీర్వదించడానికి, లేక అబ్రహాం పొందిన ఆశీర్వచనం మనకిచ్చి మరి నిత్యజీవం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమూలను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచబడిను. హల్లెలూయా. సరే, ఆయన రక్తము ఇప్పుడు మానవాళి యొక్క పాపము నుండి విమోచిస్తుంది. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనం పొందాలంటే, అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, ఏ విధంగా పరలోకం వెళ్ళి నిత్య జీవాన్ని అనుభవించాడో, మనం కూడా ఆ అనుభవం పొందాలంటే, ఆ ఆశీర్వాదం పొందాలంటే ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఆ అబ్రహాము కుమారుడుగా ఏ మానవుడైనా రక్షణ పొందాలంటే యేసుక్రీస్తుని నమ్మాలి. ఆయన ద్వారానే మానవాళికి పాపం నుండి విమోచన దొరికి రక్షణ పొందుతారు. పొంది అబ్రహాము కుమారులు అవుతారు. అది గొప్ప విషయం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ మరి జక్కయ్య రక్షణ పొందడం మనం చూస్తున్నాం. యేసు ఎవరో తెలుసుకోవాలని అతను ఆశపడ్డాడు. దయతో ఆ విషయాలు మనం నేర్చుకుందాం. లోకాసు వార్త 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయింది. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళినని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, మనము చదువుకునే భాగం ఇక్కడ ఈ మాట ఉంది.
అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇక్కడ ఈ జక్కయ్య గురించి మనం నేర్చుకునేటప్పుడు అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. అతడు రక్షణ పొందాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముట ద్వారా మారు మనసు అనుభవం కలిగింది. పాపం విషయంలో పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అతనికి ఆ ఇంటికి అతనికి రక్షణ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే రక్షణ పొందాడో అతడు అబ్రహాము కుమారుడు అయ్యాడు, లేక నీతిమంతుడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈ విధంగా ప్రభు అయిన యేసు మానవాళికి ఎందుకు వచ్చాడంటే సువార్తే. అదే సువార్త మనం ఈరోజు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. యేసును ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన వారంగా ఉన్న కారణం ఏంటంటే మనలను ఆశీర్వదించి మనల్ని రక్షించి అబ్రహాము కుమార్తెలుగా చేసి మరి ఆశీర్వదించి, అబ్రహాము ఎలాగైతే పరలోకములోనికి నిత్యజీవములోనికి ఆయన ప్రవేశించి ఆ పరలోక రాజ్యములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాగైతే ఆ పరలోక రాజ్యంలో ఉన్నారో అదే ప్రకారంగా మానవాళి మనం అందరం కూడా ప్రభుని విశ్వసించడం ద్వారా మనం కూడా నిత్యజీవం, యేసు ప్రభుని నమ్ముకొనడం ద్వారా మనకు కూడా నిత్యజీవం పొందడానికే యేసు తండ్రి అయిన దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఇంటికి రక్షణ వచ్చింది? యేసయ్య ఇంటికి రావడం వల్ల, జక్కయ్య యేసును విశ్వసించడం వల్ల. అప్పుడు వరకు ఆ ఇంటికి లేదు. ఆ ఇంటికి వచ్చేటప్పుడు అందరూ కూడా ఏమన్నారంటే, ఇదిగో ఈయన పాపి అయిన మనుషుని యొద్ద 7వ వచనంలో ఉంది, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళలని చాలా సనుగుకొనిరి. అంటే ప్రభువు ఆ ఇంటికి వెళ్ళకముందు జక్కయ్య ఎలాంటి వాడు అనమాట? భయంకరమైన పాపి. అతని ఇంటికి ఎవరు కూడా వెళ్ళేవారు కాదేమో. అందరికీ విరుద్ధంగా జీవితం జీవించేవాడు, భయంకరమైన చెడు అలవాట్లు కలిగి, మరి ముఖ్యంగా ధనాశ, మరి పన్నులు వసూలు చేసేవాడేమో, మరి ఎక్కువగా ధనాశపళ్ళ ఈ ప్రజల్ని పీడించేవాడేమో. అందుకే అతడు మారు మనసు పొందేటప్పుడు కూడా అదే సత్యాన్ని ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. ప్రభువా, ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా దేన్ని తీసుకున్నానో దాన్ని తిరిగి 4 అంతలు చెల్లిస్తానని గొప్ప పరివర్తన, పశ్చాత్తాపం, మారు మనసు అనుభవం ఆయనకు కలిగింది. హల్లెలూయా. మనం ప్రభు దగ్గరికి చేరినప్పుడు మనకు కలిగే అనుభవం ఇదే. పాపపు ఒప్పుకోలనేది మనకు కలుగుతుంది. అప్పుడు యేసు రక్తము, ఇప్పుడు ఊరికనే మనకి పాప విమోచనం ప్రభువుని అంటే ఏదో ఎవరినో నమ్మితే వచ్చేయటం జరగదు, దీని ద్వారా వస్తుంది. కారణం ఏంటంటే ఆయన రక్తం మన కొరకు చిందించాడు కనుక, సిలువ వేయబడ్డాడు కనుక, ఆ శాపాన్ని పాపాన్ని సిలువలో మన కొరకు భరించాడు కనుక ఇప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుందంటే మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. బిళ్ళరా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని అనేక సార్లు బైబిల్లో మనం నేర్చుకుంటున్నాం. దీన్ని మనం సరిగా మానవాళ్ళు గ్రహించలేకపోతున్నారు. పాపం పోవడానికి, ఆ శాపం పోవడానికి ఎన్నో తపస్సులు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు. బిళ్ళారు, ఎన్ని చేసినా ఏం చేసినా పాపం పోయేది లేదు. కానీ ఇదిగో అబ్రహాము కుమారుడిగా వచ్చినటువంటి మనలను పాప శాపముల నుండి, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించి అబ్రహాం పొందిన ఆశీర్వాదం ఇవ్వడం కొరకే ఆయన వచ్చి లోకానికి వచ్చి సిలువ వేయబడి ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచిన యేసుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన్ని మనం విశ్వసించినట్లయితే జక్కయ్య ఏ విధంగా రక్షణ పొందాడో మనం కూడా అదే విధంగా మానవాళ్ళు ఎవరైనా సరే రక్షణ పొంది అబ్రహాము కుమారులై మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ మనం గలతీ పత్రికలో అదే రాసుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా అబ్రహాం పొందిన ఆశీర్వచనము
యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైన మనకి కలుగుతూ ఉంది. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆయన యేసును ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే పాపముల విషయంలో పశ్చాత్తాపడతారో, మారు మనసు పొందుతారు, ప్రభువుని అంగీకరించి పాపములు ఒప్పుకొని యేసయ్య రక్తంతో కడగబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందుతారో వారు అబ్రహాము కుమారులై కుమార్తెలై మరి దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని సన్నిధిలో చక్కగా జీవించే గొప్ప అనుభవం మనకు దొరుకుతున్నట్లుగా మనం చూస్తాం. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నీవు పాప శాపముల్లో, భయంకరమైన చెడులో, దుర్నీతిలో, అంధకార బంధకాలతో బంధించబడి సాతాను కట్లతో కట్టబడి నువ్వు ఎటువంటి బలహీనతతో, బాధలతో, వ్యాధులతో నువ్వు బాధపడుతున్నా, ఇదిగో ఒక శుభవార్త అబ్రహామునకు ముందుగా దేవుడే ప్రకటించాడు. శుభవార్త ఏంటంటే నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని. మరి ప్రభు అయిన యేసు అబ్రహాముకి యేసుక్రీస్తు పుట్టక ముందే ఎన్నో సంవత్సరాల క్రితమే క్రీస్తుని గురించిన సువార్త అబ్రహాముకు తెలియజేశారు. అదే ప్రకారంగా 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు మానవాళ్ళందరినీ రక్షించడానికి కొరకై మరి కన్యమరి గర్భంలో వచ్చి మరి మానవాళ్ళందరి పాపముల నిమిత్తమై, శాపముల నిమిత్తమై సిలువ వేయబడి రక్తం చిందించి ప్రాణం పెట్టి మరి మానవాళి యొక్క పాప శాపములు విమోచించి అబ్రహాము కుమారులుగా చేసి అబ్రహాం పొందిన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని దేవుని రాజ్యంలో చేరే బిడ్డలుగా చేసే గొప్ప సువార్త యేసు ప్రభు సువార్తను ఈరోజు మనం వింటున్నాం. కాబట్టి నువ్వు ఇంకా యేసు ప్రభుని తెలుసుకోకపోతే ఈ సువార్త ద్వారా అయినా మీరు తెలుసుకొని మరి ఆ పాప శాపము నుండి విమోచించబడి రక్షణ పొంది మరి అబ్రహాము సంతానమై దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని మరి నిత్యజీవమునకు నిత్యజీవము ప్రభువుని నమ్ముకుంటే నిత్యజీవం ఉంది, నమ్మకపోతే నరకం ఉంది. అంటే అందుకని ఇక్కడ 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందంటే నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన అతనితో చెప్పెను. సరే, అంటే నశించడం అంటే ఏంటి? నశించిపోవడం అంటే ఆత్మ నరకంలో పడిపోవడం. అయితే ఇప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి ఎప్పుడైతే నమ్ముకుంటామో, నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం రక్షణ పొందుతామో అప్పుడు మనము ఆశీర్వదించబడిన వారమై మరి పరలోకానికి వెళ్ళేటువంటి జీవితం మనకు దొరుకుతుంది అన్నమాట. అంటే ఇంక నశించిపోవన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరైనా సరే ఈ రోజున పశ్చాత్తాపడుతున్నారా, ఎవరు వేదన చెందుతున్నారా, ఎవరు బాధలో ఉన్నారా, ఎవరు కన్నీడు విరుస్తున్నారని ప్రభువు చూస్తూ ఉన్నాడంట, వెతుకుతూ ఉన్నాడంట వాళ్ళని రక్షించుట కొరకు. బిళ్ళారా, జక్కయ్య యేసును వెతుకుతున్నాడు, చూడాలని ఆశపడి ఉన్నాడు. అందుకే మేడి చెట్టు ఎక్కాడు, పొట్టువాడయ్యాడు, చూడలేకపోతున్నానని ఏ రకంగా అయినా చూడాలని ఆశతో మేడి చెట్టు ఎక్కున్నాడు. అది ఎవరు చూశారు? యేసు ప్రభు చూశారు. ఎందుకంటే ఆయన వెతికి మానవాళ్ళని వెతుకుతూ ఉన్నాడు. ఆయన ఎవరు ఆయన వైపు తిరుగుతారా, ఎవరు ఆయన విశ్వసిస్తారా, ఎవరు ప్రార్థన చేస్తారా, ఎవరు నేను కనబడాలని, నన్ను చూడాలని ఆశపడతారని ఆయన చూస్తున్నాడు. కాబట్టి జక్కయ్య మేడి చెట్టు ఎక్కి ఆయన ఎవరు చూడాలన్నప్పుడు సరాసరి ఆ చెట్టు కిందకే వచ్చి జక్కయ్య త్వరగా దిగమని పేరు పెట్టి పిలవటం జరిగింది. చూసారా? అలాగే ఈరోజు నువ్వు కూడా ఆశ కలిగి ప్రభువుని విశ్వసించి నువ్వు కూడా జక్కయ్యలాగా దేవుని సన్నిధిలో మరి ఆయన చూడాలని, ఆయన ఎవరో అనేది నువ్వు తెలుసుకోవాలని నువ్వు ఆశ కలిగితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను దర్శిస్తాడు. ఏమనుమానం లేదు. ఎవరినైనా సరే ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నట్లుగా ఆయన లోకరక్షకుడు. మొత్తం లోకంలో ఉన్న మానవాళ్ళందరినీ కూడా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే ఈ శుభవార్తను మనం తెలుసుకోవాలి. ఈ టీవీల ద్వారా, సంఘ పరిచర్యల ద్వారా, సభల ద్వారా, అనేక పరిచర్యల ద్వారా ఈ సువార్తను ప్రజలకి అందించబడుతున్నప్పుడు
మరి యేసు ఎవరు అని ఆయన గురించి తెలుసుకోవాలని ఆశపడి ఎవరైతే ఆశపడి విశ్వసిస్తారో వారందరూ ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, జక్కీలాగా భయంకరమైన ఎంత ఘోర పాపిలైనా మరి లోకానికి భయంకరమైన స్థితిలో జీవిస్తున్నప్పటికీ వారందరినీ రక్షించడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇందులో శుభవార్త మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు అయిన మనకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై సిలువ వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక రోమాపత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి కూడా ఈ వచనాల్లో కూడా యేసు ప్రభుని గురించి వ్రాయబడి ఉన్నాయి. ఆయనను విశ్వసించినప్పుడే గొప్ప రక్షణ దొరుకుతుందని కూడా ఇక్కడ ఈ వచనాలు మనం చూస్తున్నాం. 6వ వచనం నుంచి ఏముందంటే, అయితే విశ్వాస మూలమగు నీతి ఎలాగూ చెప్పుచున్నది. విశ్వాస మూలమగు నీతి ఎలాగూ చెప్పుచున్నది అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులయ్యే విధానం ఎలా చెప్తోందంటే, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. సరే, మన ఎవడు పరలోకానికి ఎక్కిపోవును క్రీస్తును కిందకు దించుటకు, లేక ఎవడు అగాధంలో దిగిపోను అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకని నీ హృదయంలో అనుకోవద్దు. ఇప్పుడు మనం ప్రభువుని అంగీకరిస్తే నువ్వు అనుకోవచ్చు, పరలోకం నుంచి వచ్చి ఆయన ఇక్కడికి వస్తాడా, లేక కింద అగాధంలో ఉంటే మనం ప్రార్థన చేస్తే ఇక్కడికి వస్తాడా అని. అలాగనుకోదు. ఎప్పుడు కూడా ఆయన మనకు సమీపంగానే ఉన్నాడని అన్నది. ఇక్కడ చూడండి, అనుకొనవద్దు. అది ఏమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. చూసారా ఎక్కడుంది? మన యొద్దే ఉంది. నువ్వు నిజంగా అంగీకరించాలే కానీ, ప్రభువుని విశ్వసించాలే కానీ, యేసు ప్రభు అని నువ్వు అనాలే కానీ అది నీ యొద్దను నీ నోటను, సరే, మన నోట్లోనే ఉంది. తర్వాత నీ హృదయంలోనే ఉన్నది. హల్లెలూయా. ఎక్కడో దూరంగా లేదు. ఎక్కడో ఇప్పుడు మనం ప్రభువుని ప్రార్థన చేస్తే ఆయన ఎక్కడి నుంచో ఇది ఆకాశం దిగి రావటం, లేకపోతే అగాధంలో ఉంటే అగాధంలో పైకి రావాల్సిన పని లేదు. అలా చేయవలసిన పని లేదు. ఎందుకంటే వాక్యం ఎక్కడుందంటే మన దగ్గరే ఉంది. అలాగే మన నోట్లోనే ఉంది, మన హృదయంలోనే ఉందని వాక్యం చెప్తుంది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది సిలువ యేసు ప్రభుని గురించి ప్రకటించే వాక్యమే. సిలువను గూర్చిన వార్తే. అది యేసు ప్రభుని గూర్చిన వాక్యమే, మాటే, విశ్వాస వాక్యమే అని ఉంది. అదేమనగా యేసు ప్రభు అని. చూసారా ఏంటి ఇంతకీ మనకు రక్షణ ఎలా దొరుకుతుంది అంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ఆయన దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు. హల్లెలూయా. చూసారా ఏ విధంగా మనకు రక్షణ వస్తుందంటే, మనము యేసుక్రీస్తు ప్రభు అని, యేసు ప్రభు అని మనం నోటితో ఒప్పుకోవాలంట. రెండవది, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని మనం విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. అంతే. మన నోట్లోనే ఉంది, మన హృదయంలో ఉంది. ఏంటది? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవటం, అది అనడం అంతే. రెండోది, దేవుడు ఆయన్ని మృతుల్లో లేపాడని హృదయంలో విశ్వసించడం, తిరిగి లేచాడని నమ్మడం. అంతే. ఎప్పుడైతే ఈ నోటితో ఒప్పుకోవడం, హృదయంలో విశ్వసించడం జరిగిందో అప్పుడే నీకు గొప్ప రక్షణ దొరుకుతుంది. నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. రక్షించబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి మరి ఆయన యందు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువాడెవడో ఎవరు కూడా సిగ్గుపడరని వాక్యం చెప్తా ఉంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి, తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు
ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. కాబట్టి యేసే మన అందరికీ కృప చూపేవాడు ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు. కనుక మరి వాక్యం ఉంటుంది దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే అబ్రహాం పొందిన దీవెన మనం పొంది ఏమండి ఆశీర్వదించబడి రక్షించబడి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే మనం అందరం కూడా యేసు ప్రభుని తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణ పొంది ఆయన బిడ్డలుగా మరి రక్షించబడి అబ్రహాము బిడ్డలమై కుమారులు కుమార్తెలమై అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు దీవులను మనం పొందుకొని ఆత్మీయ స్థితిని కలిగి విశ్వాసం కలిగి ఆ భక్తిని కలిగి దేవుని రాజ్యములకు సిద్ధపడే బిడ్డలుగా ఉండాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని నా కోరిక. ఈ సువార్త అందరూ వినాలి, అందరూ నమ్మాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ రక్షించబడి మరి దేవుని బిడలై ఆశీర్వదించబడి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడు యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దిన ఈ టీవీ పరిచయం ద్వారా మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి వందనాలు. అబ్రహాం పొందిన ఆశీర్వాదము అన్యజనులు కలుగుటకై క్రీస్తు మరి మన కోసం శాపమై ధర్మశాస్త్రము నుండి విమోచించాడనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరు కూడా అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించావు తండ్రి. వారికి ఎలా ప్రకటించావో అదే ప్రకారంగా యేసుక్రీస్తుని ఈ లోకానికి అబ్రహాము కుమారుడిగా పంపించి మా పాపం నిమిత్తమై సిలువ వేయించి నాయన రక్తము చిందింపచేసి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేపించావు. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో, నీ కుమారుని అబ్రహాము కుమారుడిగా పుట్టిన క్రీస్తును ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా పాపము నుండి శాపము నుండి విమోచించబడి గొప్ప రక్షణ పొంది అబ్రహాము పొందిన దీవెనలు ఆశీర్వాదాలు మేలులు పొందుకొని మరి నిత్య జీవానికి వారసులు అవుతారనే గొప్ప సత్యాన్ని మీరు ఈరోజు ఈ సువార్తను మాకు అందించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి వాక్యం ఉన్న బిడ్డలందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రతి వారు యేసు ప్రభు అని మరి నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో లేచాడని విశ్వసించి మరి నీవిచ్చే రక్షణ పొంది నీ సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు దీవులు పొందుకుంటూ నీలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ సమయంలో ఎవరైతే బలహీనలతో వ్యాధులతో బాధపడుతున్నారో వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి ఆయన. అలాగే దెయ్యాలు పట్టుకుని పీడించబడుతున్నారు వారందరికీ విడుదల దయచేయండి ఆయన. సరైన నాయన మానసికంగా ఎవరైతే సరైన స్థితిలో లేరో వారందరి స్థితిగతులు మీరు బాగు చేయమని వేడుకుంటున్నాం. ప్రతి బిడను మీరు స్వస్థపరచండి. ఏ గృహంలో ఏ సమస్యతో ఏ ఇబ్బందులతో ఎలాంటి స్థితిలో ఉన్నారో ఎలాంటి వేదనతో ఉన్నారో వారందరిని మీరే రక్షించి దీవించి ఆశీర్వదించి నీ గొప్ప రక్షణ ఇచ్చి నీ కొరకు ఆయత్తబడే బిడ్డలుగా ప్రతి బిడ్డను తీర్చిదిద్దమని విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక. థ్యాంక్ యూ.